మరణాతా ప్రార్థన చేసుకొని దేవుని వాక్యమును ధ్యానము చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ పాదములకు నమస్కారములు. నీ అపారమైన ప్రేమ, కృప, కనికర, కటాక్షములను బట్టి 2025 సంవత్సరములో 6వ నెలలో మరి ఒక ఆరాధన దినము, మరి ముఖ్యముగా ఆత్మ కుమ్మరింపు దినము, పండుగ దినము మాకు అనుగ్రహించి మీ సన్నిధికి రానిచ్చి ఇంతవరకు ఆరాధనలో నడిపించినందులకు వందనములు, స్తోత్రములు. ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాము తండ్రి. పెంతెకోస్తు దినమున ఆత్మ కుమ్మరింపును అనుగ్రహించి నేటి వరకు భూమి మీద ఆత్మ పని జరిగిస్తూ ఉన్న తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. ఆత్మ ద్వారా నీ వాక్యమును ధ్యానించుటకు వినువారిని, వివరించు వారిని మీ ఆత్మ వశములో ఉంచుకొని వాక్య ధ్యానం మా అందరికీ దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను మా జీవితాలు బాగు చేయునట్లుగాను మాకు వినిపింపచేయుమని, మా హృదయాలలో కార్యమును జరిగించుమని, తద్వారా మా జీవితాలు నీకు అనుకూలముగా మారునట్లు నీ కృప చూపుమని, ఆలకించుచుండగా ఆటంకములు కలిగించు అపవాదిని, అతని అనుచరులను దూరపరిచి మా చుట్టూ మీ ఆత్మ కంచె ఉంచి వాక్య ధ్యానం దీవెనకరముగా చేయుమని యేసయ్య దివ్యనామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ప్రభునందు ప్రియులారా, ఆత్మ కుమ్మరింపు పండుగ దినమున పరిశుద్ధాత్మ తండ్రి అందరిపై కుమ్మరింపబడునుగాక. ఆమేన్. సరే, మంచిది ప్రియులారా. ఈ దిన మన అంశము పరిశుద్ధాత్మ పావురము. పరిశుద్ధాత్మ పావురము. మరి దేవుడు ఇశ్రాయేలీలకు పక్షులలో, జంతువులలో పవిత్రమైనవి, అపవిత్రమైనవి అని ఆయనే ఆ జంతువులను గురించి, ఆ పక్షులను గురించి, ఆయా జీవులను గురించి తెలియజేశాడు. పావురము పవిత్ర పక్షి. ధర్మశాస్త్ర ప్రకారం బలి అర్పించడానికి పనికి వచ్చేటువంటిది. ఇంకా ఏది కూడా పక్షులలో బలికి పనికిరాదు, కానీ పావురం మాత్రం బలికి పనికొచ్చేటువంటిది. కాబట్టి బైబిల్ గ్రంథములో పరిశుద్ధాత్మ తండ్రిని పావురముతో పోల్చటం జరిగింది. ఇంకా అనేక రకాలుగా పోల్చారు. పావురముగా పోల్చుట జరిగింది. పావురముగా. పావురము పవిత్రమైనట్లు దేవుడు పవిత్రుడు, ఆ దేవుడు త్రిత్వముగా ఉన్నారు. ఆ త్రిత్వములో ఒక్కరైనటువంటి పరిశుద్ధాత్మ తండ్రి పవిత్రులు. అందుకోసమే పరిశుద్ధాత్మ తండ్రి పావురముతో పోల్చబడ్డారు. కాబట్టి పరిశుద్ధాత్మ పావురము అంటే బైబిల్లో పావురముగా పరిశుద్ధాత్మ తండ్రి పోల్చబడినటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకోపోతున్నాం. ఈ దినము మరి 3 పావురాలను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒకటి నోవహు కాలములో పావురము, 2 యేసుక్రీస్తు ప్రభువారి కాలములో పావురము, 3 సంఘకాలములో పావురము అంటే నేటి మన సంఘకాలములో పావురము.
మొదటిది నోవహు కాలములో పావురం. ఆదికాండం 8వ అధ్యాయం 6 నుండి 11 వచనముల వరకు మనము చూచినట్లయితే ఇక్కడ పావురమును గురించినటువంటి సంగతి తెలియజేయబడుతూ ఉంది. పావురమును గురించి మాత్రమే కాదు, కాకిని గురించి కూడా తెలియజేయబడింది. మరి అది జలప్రళయ కాలం. దేవుడు సృష్టి చేశాడు, మానవులను చేశాడు. ఆ మానవులను ఏదెను వనములో ఉంచాడు. ఈ భూమి మీద అపవాది వచ్చి వారిని మోసము చేసి పాపములో పడవేశాడు. పాపము లోకములో పెరిగిపోయింది. ఎంత పెరిగిపోయింది అంటే దేవుడే నొచ్చుకునే అంతగా పెరిగిపోయింది. అప్పుడు దేవుడు శుద్ధి చేయాలి అనుకున్నాడు జలప్రళయము ద్వారా. అనుకున్నటువంటి దేవుడు శుద్ధి జరిగించాడు. నోవహు కాలములో జలప్రళయము ద్వారా దేవుడు ఈ భూమిని శుద్ధి చేశారు. పాపం పెరిగిపోయినటువంటి భూమిని. అలాగా జలప్రళయం భూమి మీదకి వచ్చి అందరూ కూడా మునిగి నశించిపోయారు. సర్వ జీవకోటి నశించిపోయింది. చెట్లు చేమలు అన్నీ కూడా నశించిపోయాయి. ఇంచుమించుగా 40 దివారాత్రులు ఆకాశము నుండి, భూమి అగాధము నుండి జలపాతాలు విప్పబడ్డాయి. మహాపర్వతముల మీద 15 మూరల ఎత్తు నీళ్లు ప్రవహించింది. ఆ కాలములో దేవుని యొక్క దృష్టిలో నోవహు నీతిమంతుడుగా కనబడ్డాడు. దేవుడు నోవహును కాపాడదలసి నావను ఏర్పాటు చేసుకోమని చెప్పాడు. అంటే వాడను ఏర్పాటు చేసుకోమని చెప్పాడు. నోవహు దేవుడు చెప్పినట్లుగా వాడను నిర్మాణము చేశాడు. 3 అంతస్తుల వాడ. ప్రపంచములో ఉన్న సర్వ జీవకోటి జతలుగా ఉండటానికి ఏర్పాటు చేయబడిన వాడ. అలాగే వారికి కావలసిన ఆహారమును సిద్ధపరిచినటువంటి వాడ. 120 సంవత్సరాలు ఇంచుమించుగా వాడను నిర్మించాడు నోవహు. ఎంతో సొమ్మును ఖర్చు పెట్టి, ఎంతోమంది పనివారి చేత 120 సంవత్సరాలు భూమి మీద దేవుడు చేయబోయేటువంటి కార్యాన్ని ప్రకటించాడు నోవహు. ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా ఆ సువార్త వినే పరిస్థితుల్లో లేరు. ఎవరి పాపాల్లో వారు మునిగి తేలుతూ ఉన్నారు. ఎవరికి తోసింది వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నడుచుకుంటున్నారు. అంతేగాని నోవహు యొక్క మాట వినేవారు లేరు. దేవుని యొక్క చిత్తమును ప్రకటిస్తూ ఉన్నటువంటి నోవహు మాటను ఎవ్వరూ లెక్క చేయలేదు. వాడ నిర్మాణం పూర్తయింది. నోవహు, అతని కుటుంబం, నోవహు భార్య, 3 కుమారులు, 3 కోడండ్రు వాడలోనికి ప్రవేశించారు. జీవకోటిలో జతలు వచ్చాయి.
దేవుడు ఓడ తలుపు మూసివేశాడు. జలప్రళయం ఆరంభమయ్యింది. అప్పటిదాకా నోవహు మాటను లెక్క చేయనటువంటి వారికి వర్షాన్ని చూసి ఆశ్చర్యమైపోయింది. ఎందుకంటే అంతకుముందు భూమి మీద వర్షం పడలా. భూమి తేమ పైకి వచ్చేది, భూమి సస్యశ్యామలముగా ఉండేది. అలాగూ ఆరంభమైనటువంటి వర్షం 40 దినములు ఏకదాటిగా అందరూ మునిగిపోయేటట్లుగా కొమ్మరించబడింది. అప్పుడు కానీ అర్థం కాల నోవహు గారి మాట. నోవహు గారి మాట నిజము సత్యము అని వారికి ఎప్పుడు తెలిసింది అంటే ప్రాణము పోయేటప్పుడు తెలిసింది. అప్పటి వరకు తెలియదు. ఎవరి దేశంలో వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు రాకడన గురించి చెబుతూ, రెండవ రాకడన గురించి, నోవహు దినములలో ఉన్నట్లుగానే మనుష్య కుమారుని దినములలో జరుగును అని చెప్పారు. నాకు చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా అదే కాలము ఈ కాలము అనిపిస్తూ ఉంది. ఎవరి దేశంలో వాళ్ళే ఉన్నారు. దేవుడి మాట లెక్క పెట్టేవాళ్ళు లేరు. దేవుణ్ణి లక్ష్యం చేసేవారు లేరు. ఎవరికి తోసినట్లు, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు చేసుకునేటువంటి కాలం నేటి కాలము కూడా. దీన్నే అంత్యకాలము, అపాయకరమైన కాలము అని పౌలు గారు 1వ శతాబ్దంలోనే చెప్పారు. ప్రియమైనటువంటి వారలారా, ఆనాడు నోవహు మాట లెక్క చేయని వారందరూ కూడా వాడకు వెలుపల ఉండి నశించిపోయారు. ఈ వాడ నేటి కాల సంఘమునకు గుర్తు అని భక్తులు వివరించారు. వాడ వెలుపల రక్షణ లేదు, సంఘము వెలుపల భద్రత లేదు. సరే, నోవహు కుటుంబము సర్వ జీవకోటిలో జత ఆ వాడలోనికి చేరిన వారు మాత్రము సజీవులుగా ఉండిపోయారు. చాలామంది వాడ తలుపు దగ్గరికి వచ్చి కొట్టారు. నోవహు తాత తప్పైపోయింది, తలుపు తీయి. జలప్రళయంలో ఆ మాత్రం అవకాశమైనా దొరుకుద్ది, కానీ రాకడలో అవకాశం కూడా దొరకదు. నోవహుకు అవన్నీ వినపడే పరిస్థితుల్లో ఉంచలా దేవుడు. ఎప్పుడైనా మనిషి దేవుడు మాట్లాడినప్పుడు వినకపోతే, మనిషి ప్రాణం మీదికి వచ్చినప్పుడు అరిసిన, కేకలు పెట్టిన ఆ మనిషి యొక్క మాట వినేవారు ఎవరు ఉండరు. చరిత్ర చెప్పిన సత్యం ఇది. చరిత్రలో అనేకులు దేవుడు మాట్లాడినప్పుడు వినలేదు, దేవుడి మాటను లెక్క చేయలేదు. ఇష్టం వచ్చినట్లుగా వారి జీవితాలను జీవించుకున్నారు. వారికి ప్రాణం మీదకి వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, అపాయము వచ్చినప్పుడు వారి మాట వినేవారు ఎవ్వరూ లేరు. ఎవరంటారు? ఇంట్లో వాళ్ళు వింటారా, బయట వాళ్ళు వింటారా? ఎందుకని ఇలాగ జరుగుతుంది? దేవుడు మాట్లాడినప్పుడు మనిషి వింటలేదు. కాబట్టి మనిషికి అవసరమైనప్పుడు మనిషి మాట వినేవాళ్ళు ఎవరూ లేకుండా పోయారు. కాపాడేవాళ్ళు ఎవరు లేకుండా పోయారు. రక్షించేవారు ఎవరు లేకుండా పోయారు. అందుకోసమే దుర్దినములు రాకముంది సృష్టికర్తను తెలుసుకో,
ఆయన చెప్పినట్లు నడుచుకో అని ప్రసంగి మనకు సలహా తెలియజేస్తున్నారు. మొత్తం సమాప్తమైపోయింది. ఒక్క జీవి కూడా బ్రతికి లేదు. వాడలో నోవహు ఉన్నాడు, నోవహు కుటుంబం ఉంది, జీవకోటి ఉంది. 8వ అధ్యాయం ఆదికాండములో మీరు చూస్తే మొదటి వచనములో ఏమని రాయబడి ఉంది అంటే, దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. చూశారండి, దేవుని మాట విన్నవారు దేవుని జ్ఞాపకములో ఉంటారు. దేవుని మాట వినకపోతే నువ్వు దేవుడి జ్ఞాపకంలో ఉండవు. నిన్ను దేవుడి జ్ఞాపకం చేసుకోలేడు. అందుకే ఆ పక్క దొంగ, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా అని కోరుకున్నాడు. ఎప్పుడో నా రాజ్యంతో వచ్చేదాకెందుకు, నిన్ను ఇప్పుడే జ్ఞాపకం చేసుకుంటాను అని తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు యేసయ్య. ప్రియమైన వారలారా, దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగితే, దేవుడు నీకు జ్ఞాపకం ఉంటే, దేవుడు జ్ఞాపకములో నీవుంటావు. ఆయన మరిచేవాడు కాదు. నీ తల్లి మరిచినా, నీ తండ్రి మరిచినా ఆయన మరవడు. నువ్వే మర్చిపోతావు దేవుణ్ణి. నువ్వు మర్చిపోయి దేవుడు నిన్ను మర్చిపోయేటట్లు చేసుకుంటావు. అంతేగాని దేవుడు ఎప్పుడు మర్చిపోడు. కాబట్టి వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆరిపోవటానికి, నీళ్లు తగ్గటానికి గాలిని పంపించాడు. నీళ్లు ఆరుతా ఉన్నాయి. కొన్ని దినాలు అయిన తర్వాత నోవహు నీళ్లు భూమి మీద ఆరినయో ఆరలేదో, తగ్గినయో తగ్గలేదో అని సమాచారము తెలుసుకొనటానికి మరి కాకిని పంపించాడు. ఆదికాండం 8వ అధ్యాయం 7వ వచనం. ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. చూశారండి, కాకిని బయటికి వదిలాడు. అరారతు పర్వతాల మీద, రష్యాలో ఉన్నాయంటే ఇప్పటికీ అరారతు పర్వతాలు, ఆ పర్వతాల మీద ఆగింది వాడ. ఇప్పుడు నోవహు గారు కాకిని విడిచిపెట్టారు. ఈ కాకి బయటకు వచ్చింది. ఎగరగలదు కాబట్టి, నీళ్లు తగ్గుకుంటా వస్తున్నాయి కాబట్టి ఇంకా పూర్తిగా తగ్గల, ఎగురుకుంటా బయటకు వచ్చింది. వాడలో నుంచి బయటకు వచ్చింది. పాపం వాళ్ళలో అంతా శాకాహారం. శాకాహారం ఏంటిలేండి, నోవహు కాలం వరకు అందరికీ శాకాహారమే. బయటికి వచ్చిన తర్వాత ఈ కాకి మరలా తిరిగి నోవహు దగ్గరకు రాలేదు. అక్కడ రాయబడిన మాట అటే కదా, నీళ్లు తగ్గే వరకు భూమి మీద ఏం చేస్తుందంట, అటు ఇటు తిరుగుతుందంట. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, ఆ వేశ్య కాళ్ళు ఒక చోట ఉండవంట. కూసేపు అటు, కూసేపు ఇటు, వీధులమ్మట అటు ఇటు తిరుగుతూ ఉంటాయంట. ఇక్కడ ఇప్పుడు కాకి బయటకు వచ్చి ఎన్నాళ్ళో అయిపోయింది, పాపం వాళ్ళలో ఉంది. బయట ప్రపంచం లేదు. ఇంచుమించుగా 140 రోజులు వర్షం, 160 రోజులు ఆరటానికి ఇంచుమించుగా మరి సంవత్సరం లోపు కాలం పట్టింది బయట ప్రపంచాన్ని చూడటానికి. అందుకోసమే బయటకు వచ్చిన తర్వాత వీర విహారం చేస్తుంది. నోవహును మర్చిపోయింది. జలప్రలయము నుండి కాపాడిన నోవహును వాడను మర్చిపోయింది. చూసారా, మళ్ళా తిరిగి నోవహు దగ్గరికి వెళ్ళలా, నోవహుకు సమాచారం అందించలా. ఎన్నాళ్ళు జలప్రలయ ఆపద నుండి తప్పించి పోషించి కాపాడినటువంటి వాడన కానీ
నోవహును గాని మర్చిపోయి ఈ ప్రపంచములోనే తిరుగుతూ ఉంది. బహుశా మరి అప్పటికి లెక్క ప్రకారం మాంసాహారం లేదు, అయినా అది అలవాటు చేసుకుందేమో నాకు తెలియదు. ఎప్పటి కాలాన్ని బట్టి మాత్రం చూసుకుంటే కాకికి ఎంత మురుగుడు జంతువులు దొరికితే అంత ఆనందం. అది దానికి ఇష్టం. ఇది కాకి బ్రతుకు. ఈ కాకి మార్పు పొందని వారికి గుర్తు. వాడలో ఉన్న నోవహు పర్యవేక్షణలో ఉన్న ప్రాణం ఒగ్గబట్టుకొని ఉంది, కానీ ఎప్పుడైతే వాడలో నుంచి బయటికి వచ్చిందో తన యొక్క హృదయంలో ఉన్న సంగతి బయటపడింది. ఇక అంతే, నోవహును వాడను మర్చిపోయి ఆ లోకములో ఆ కళేబరముల మీద వాలుచు తినుకుంటా తిరుగుతుందో ఏమో, కానీ మొత్తం మీద నోవహు దగ్గరికి మాత్రం వెళ్ళాల. 40 రోజులు 160 రోజులు వాడలో ఉన్న జీవితంలో ఏమి రాలేదు, మార్పు రాలేదు. వచ్చిందా? కాకి బ్రతుకు కాకి బ్రతుకులాగానే ఉంది. అందుకే సామెత ఉంది, కాకిలాగా కలకాలం బతికే కంటే పావురములాగా 10 నెలలు బతికినా చాలు. నేను కొంచెం మార్చాలేండి బైబిల్ భాష. హంస అంటారు, హంస ఉందో లేదో కరెక్ట్గా నిర్ధారణ అవ్వటల్లా. లేకుండా ఉండదులేండి, లేకపోతే ఎందుకు హంస పేరు వస్తుంది. కాకపోతే ప్రపంచంలో అంత ఎక్కువ లేకపోవచ్చు. కాబట్టి కాకిని బయటికి విడిచాడు కానీ మళ్ళా తిరిగి రాలా. ఇంకా దానికి కావాల్సింది లోకమే, దానికి కావాల్సింది మురుగుడే, దాని కోరిక అదే. అందుకోసమే లోకంలో మునిగి తేలుతూ ఉంది, అటు ఇటు తిరుగుతూ ఉంది. వాళ్ళలోకి వెళ్ళాలని కానీ, నోవహు నన్ను పంపించాడు బయటికి సమాచారం తీసుకెళ్ళాలని కానీ ఆ కాకి ఆలోచనే లేదు. రెండవది, నోవహు 7 దినములు తాలి 8-9 వచనాలు. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్లపావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. చూడండి, పావురాన్ని వదిలిపెట్టాడు. పావురము బయటకు వచ్చింది. ఆ పావురం ఏం చేస్తుంది అంటే చూస్తుంది. ఆ పావురానికి నిలబడటానికి, కాలు మోపటానికి ఎక్కడా కూడా స్థలము దొరకల. మరి కాకైనా పావురమైనా ఎక్కువసేపు ఎగరలేవు కదా, ఏదో ఒక చెట్టో ఏదో ఒకటి ఉండాలి వ్రాలటానికి. కాకి చాలా ఉన్నాయి, కానీ పావురము మురుగుడు మీద వాల్లేదు. చెడ్డవాసన దానికి పనికిరాదు. అలాగ ప్రపంచమంతా ఎంత మురుగుడైపోయి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక్క జీవి బ్రతికి లేదు. ఎంత దుర్గంధం, పావురం ఉండలేకపోయింది. అందుకోసమే పావురము వెంటనే నోవహు దగ్గరికి వాడలోనికి తిరిగి వచ్చేసింది. అప్పుడు నోవహు గారు ఆ పావురాన్ని వాళ్ళలోనికి తీసుకున్నారు. ఆ తర్వాత ఏం చేశాడు అంటే 10-11 వచనాలు. అతడు మరి 7 దినములు తాలి 7 రోజులు అయ్యాక మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. చూచారండి, వారం రోజులు ఆగాక బయటికి విడిచాడు. విడిచేటప్పటికి ఆ పావురం సాయంకాలం
దినమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలుసెను. చూడండి, ఆ యొక్క పావురం మరలా నోవహు దగ్గరికి తిరిగి వచ్చింది సాయంకాలానికి. ఆ పావురము యొక్క నోట ఒలీవల ఆకు ఉన్నది. ఇప్పుడు నోవహు గారికి అర్థమయ్యింది, అంటే భూమి మీద నీళ్లు తగ్గినవి, అన్ని వృక్షాలు కూడా మునిగిపోయినవి, కానీ మునిగిపోయి నశించిపోయినవి, కానీ ఒలీవ చెట్టు మాత్రం నశించలేదు. ఎందుకంటే ఒలీవ చెట్టు ఎంత వేడిలోనైనా బ్రతికే ఉంటుంది, ఎంత నీటిలో మునిగినా బ్రతికే ఉంటుంది అంటండి. దాని స్వభావం అది. ఈ ఒలీవ చెట్టు యేసయ్యకు గుర్తుగా ఉంది. ఆయన మరణమునైనా జీవమునైనా ఏకరీతిగా చూడగలడు. ఆయన ప్రాణాన్ని పెట్టగలడు, మరలా ప్రాణాన్ని తిరిగి తీసుకోగలడు. అంటే ఆయన మరణించగలడు, మరలా బ్రతకగలడు. కాబట్టి ఆ ఒలీవ చెట్టు మరి నీళ్లు తగ్గే కొలది బయటపడింది. ఇప్పుడు ఈ పావురము నోవహు గారికి ఏ సందేశాన్ని అందిస్తుంది? భూమి మీద నీళ్లు ఇంకిపోయినవి, ఒలీవ చెట్టు బ్రతికి బయటపడింది అని చెప్పి సాక్ష్యాన్ని తీసుకొచ్చింది. దాన్ని బట్టి నోవహు గారు గుర్తించారు. కాబట్టి రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం ఒక్కసారి చదవండి. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో జలప్రలయములో పరిశుద్ధాత్మ పావురము. అన్నీ చనిపోయాయి, బయట ఉన్న వాటిల్లో ఏది బతికి లేదండి. కానీ ఒలీవ చెట్టు మాత్రం బ్రతికే ఉంది. ఆ ఒలీవ చెట్టు బ్రతికి ఉన్నది అని సాక్ష్యమిచ్చినది ఈ పావురము. కాబట్టి ఈ పావురము యేసయ్యను మృతులలో నుండి లేపిన ఆత్మ పావురమునకు సాదృశ్యముగా ఉన్నది. అంటే ఒలీవల మొక్క బతికే ఉందనే సాక్ష్యం నోవహుకు ఈ పావురము జారవేసినది. ప్రభువు మరణించి తిరిగి లేవటానికి పరిశుద్ధాత్మ తండ్రి కారణము అని రోమా 8:11లో పౌలు గారు తెలియజేస్తున్నారు. సాక్ష్యం ఇచ్చినటువంటి వాడు. కాబట్టి జలప్రలయములో అంతా సర్వనాశనమైపోయింది. ఆ తరువాత దేవుడు అక్కడ నుండి మరో ప్రపంచం, నూతన ప్రపంచాన్ని ఆరంభించాడు. ఆదాములో నుండి వచ్చిన వంశావళి జలప్రలయముతో సమాప్తమైపోయింది. ఆదాముకు చాలామంది కుమారులు ఉన్నారు, కానీ ముఖ్యంగా 2 కుమారులు లెక్కలోకి వచ్చారు. మొట్టమొదట కయీను, ఏబెలు. ఏబెలు హతసాక్షి అయిపోయాడు, కయీను చెడ్డవాడైపోయాడు, నరహంతకుడైపోయాడు, దుష్టిని సంబంధి అయిపోయాడు. ఆ తర్వాత ఏబెలుకు బదులుగా షేతునిచ్చాడు దేవుడు. ఆ షేతు వంశములో నుండి వచ్చాడు ఈ నోవహు. అయితే ఇప్పుడు కయీను వంశము కానీ, అసలు ఏబేలుకు వంశావళి ఆరంభం కాకుండా ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అందుకే ఆయన యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. కయీను వంశం అంతా కూడా ఏమైపోయింది? జలప్రలయ కాలములో జల సమాధి అయిపోయింది. ఇది మృతుల గుంపుకు గుర్తు. ఇక మళ్ళీ కనపడల కయీను వంశావళి, పాతాళములోనికి వెళ్ళిపోయింది. అలాగే
షేతు వంశావళి నిలబడింది. కాబట్టి ఇక్కడ మనకి ఏమర్థమవుతూ ఉంది అంటే, పాత ప్రపంచము సమాప్తమైపోయింది, క్రొత్త ప్రపంచము ఆరంభమైనది. కాబట్టి జలప్రళయం పాత మొత్తాన్ని కూడా ఏం చేసేసింది? పాతవి గతించెను అన్నట్లు అయిపోయింది. నోవహు కుటుంబం, జంతువులు అంటే జీవకోటి జత్సత బయటకు వచ్చాయి. వచ్చిన తర్వాత దేవుడు వాటిని స్థిరపరిచి మరలా భూమి మీద వృద్ధి చేశారు. ఆ వృద్ధి అయినటువంటి జనాంగమే ఇప్పుడు భూమి మీద ఉన్నారు. మనం కూడా ఆ భూమి మీదే ఉన్నాం. ఇది సంగతి. అంటే జలప్రళయ కాలములో ఒకసారి భూమి మొత్తం శుద్ధి చేయబడింది. రెండో ప్రపంచంలో మనం ఉన్నామని మనం గ్రహించాలి. ఇది నోవహు కాలములో పరిశుద్ధాత్మ పావురము చేసిన పని. క్రొత్త ప్రపంచానికి సాక్ష్యమిచ్చినది ఈ పావురము. నోవహు కుటుంబము ద్వారా మరలా ప్రపంచము వృద్ధి అయ్యింది. అయినా కానీ పవిత్రపరచబడలా. ఈ ముగ్గురు కొడుకుల్లో ఒక ఆయన బయలుదేరాడు, హాము గారు. ఈ హాము కాకి అన్నమాట అండి. యాపెతు తర్వాత ఇంకో ఆయన ఎవరు చెప్పండి? షేము, ఆము, యాపెతు. ఆమెమో కాకి సంబంధి అయితే షేము, యాపెతు పావురు సంబంధులయ్యారు. ఇక మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, వాళ్ళు పెరిగారు భూమి మీద, వీళ్ళు పెరిగారు భూమి మీద. ఆము వంశములో నుండి వచ్చాడు నిమ్రోద్. ఆ నిమ్రోదును బట్టి వచ్చింది బాబిల్ గోపురం. అంటే ఇప్పుడు బబులోన్, బాబిల్, సద్దాం హుస్సేన్, ఇరాక్, ఇక ఆ చరిత్ర అదంతా కూడా. కాబట్టి ఇలాగున కొత్త ప్రపంచం ఆరంభమైనది. అక్కడ పరిశుద్ధాత్మ పావురము పని కనబడుతూ ఉంది. నోవహుకు సహాయంగా దేవుని యొక్క సంకల్పం అర్థమయ్యేటట్లుగా స్థాపన చేయటానికి సహకరించిన పరిశుద్ధాత్మ పావురము. ఇక రెండవ పావురం దగ్గరికి వద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి కాలములో పావురము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనములు. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. మీరు చదువుకోండి. ప్రభు జన్మించారు, 30 సంవత్సరాలు మరుగ్గా ఉన్నారు. యోహాను గారి దగ్గరికి వచ్చారు, బాప్తిస్మం పొందారు. ఆయన నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురాకారములో ప్రభువు మీదికి దిగి వచ్చెను. సర్వమానవాళిని రక్షించడానికి, నూతన నిబంధన చేయటానికి వచ్చినటువంటి జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అవతారములో ఆయన దీక్ష తీసుకొని నేలల్లో నుండి బయటికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురం ఆయన మీద వాలి సాక్ష్యం ఇచ్చినది. ఆకాశం తెరవబడి తండ్రి సాక్ష్యం ఇచ్చారు, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి. ఎక్కడైనా మనకు వినబడే స్వరం ఒకటేనండి, ఓ మానవా నువ్వు దేవుని మాట విను, బాగుపడతావు, లేదా ఇంతే సంగతులు. నోవహు ద్వారా అక్కడ దేవుడు తన మాట వినిపించాడు. వినని వారందరూ కాకులైపోయారు, విన్న వాళ్ళందరూ పావురాలైపోయారు. యేసయ్య వచ్చాడు, పరిశుద్ధాత్మ తండ్రి సాక్ష్యం ఇచ్చాడు. ఆయనను గుర్తుపట్టిన వారు సాక్ష్యం ఇచ్చారు, వేశ్యలు ఇచ్చారు సాక్ష్యం. మగ్దలేని మరియ, 7 దెయ్యాలు పట్టిన మరియమ్మకు అర్థమయ్యింది, పాపి అని ఎంచబడిన జక్కయ్యకి అర్థమయ్యింది.
సొంకరులకు అర్థమయ్యింది, జాలర్లకు అర్థమయ్యింది, పండితులకు అర్థం కాలేదు. జాగ్రత్త, నీ జ్ఞానం నిన్ను మోసం చేస్తుంది. మాకంతా తెలుసు అనుకున్నారు ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, యాజకులు. అందుకే దేవుని మాటను ఎవడు పక్కన పెడతాడో వాడు తన సొంత జ్ఞానములో నడుస్తున్నాడు, లేదా అపవాది యొక్క వశములో నడుస్తున్నాడు అని అర్థం. అయితే వాడు సొంత ఆత్మలోనన్నా ఉంటాడు, లేకపోతే దురాత్మలోనన్నా ఉంటాడు. దేవుని మాట ఈ రెండు ఆత్మలు పనిచేసినప్పుడు పరిశుద్ధాత్మ మాట లెక్క చేయబుద్ధి అవ్వదు, ఎనబుద్ధి అవ్వదు, లోబడ బుద్ధి అవ్వదు, సర్వనాశనం చేసి వదిలిపెడతాయి అన్నమాట అండి సొంత ఆత్మ, దురాత్మ. అందుకే చాలామంది నోటుకుంటా నా ఇష్టం అనే మాట వింటున్నాం. ఇప్పుడు ఇంకా దురాత్ముడు సరే అయ్యింది కాదంటాడు, కాంది అయింది అంటాడు. దేవుడు సస్తారని చెబితే మీరు బతుకుతారని చెబుతాడు. దేవుడు అనవసరం రా నీకు అని చెబితే నీకు అవసరం అంటాడు. అనవసరమైన వాటిని అవసరం చేస్తాడు, అవసరమైన వాటిని అనవసరం చేస్తాడు. చేయవలసిన వాటిని చేయనివ్వడు, చేయకూడని వాటిని చేయిస్తాడు. పావుర బ్రతుకును కాకి బతుకుగా మార్చివేస్తాడు. కాకిలాగా బతికేటానికి సలహాలు చెబుతూ ఉంటాడు. కాబట్టి ఆ రోజుల్లో గొప్పవారు అనుకున్న వాళ్ళు, మత నాయకులైన వారు యేసయ్యను గుర్తించక తృణీకరించారు. పరిశుద్ధాత్మ పావురం సాక్ష్యం ఇచ్చింది. ఆయన బోధ విన్న వాళ్ళందరూ కూడా ఇది అధికారముతో కూడిన బోధ అన్నారు. ఆయన అద్భుతాలు చూసిన వారందరూ దేవుడు తప్ప ఈ కార్యాలు ఎవరు చేయలేరు అన్నారు. ఆయన సూచక్రియలు చూసిన వారు, ఆయన దేవుడు, రక్షకుడు, మెస్సియా, మనం ఎదురు చూసే మెస్సియాని సాక్ష్యం ఇచ్చారు. పరిశుద్ధాత్మ తండ్రి సాక్ష్యం ఇచ్చారు. పిలాతు సాక్ష్యం ఇచ్చాడు. పిలాతు భార్య సాక్ష్యం ఇచ్చింది పరిశుద్ధాత్మ సహాయంతో. ఎంతమంది సాక్ష్యాన్ని కొట్టివేశారు అహంకారులైనటువంటి ఆనాటి మత నాయకులు. ఈనాడు కూడా అహంకారులు దేవుని మాటను లెక్క చేయరు. రకరకాల ఆలోచనలు. కాబట్టి యేసుక్రీస్తు కాలములో సాక్ష్యం ఇచ్చినటువంటి పావురం, అసలు యేసు ప్రభు వారి యొక్క అవతారం అంతా కూడా పరిశుద్ధాత్మ కార్యము మీదే ఆధారపడి ఉంది. చూడండి, మొదటిది లోకాసు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. చూడండి, యేసు ప్రభు వారి లోకములో జన్మించడానికి ఆధారం లేక కారణం పరిశుద్ధాత్మ తండ్రి. లోకాసు సువార్త 4వ అధ్యాయం 18-19 వచనాలు. ప్రభువాత్మ నా మీద ఉన్నది. యేసయ్య మీద ప్రభు ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. బీదలకు బాప్తిసం పొందినప్పుడు వచ్చిన పరిశుద్ధాత్ముడు సమాధిలో నుండి లేపే వరకు కూడా పరిశుద్ధాత్మ తండ్రి ప్రభువుకు తోడుగా ఉంటానే ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నారు, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు ఇంకా ఆత్మ ద్వారా జరిగే కార్యాలన్నీ యెషయా ద్వారా చెప్పబడిన మాట ప్రభు సమాజ మందిరములో చదివి వినిపించి తన జీవితం పరిశుద్ధాత్మ సంబంధమని తెలియజేశారు. ఆయన జన్మకు పరిశుద్ధాత్మ సంబంధం, ఆయన జీవితానికి పరిశుద్ధాత్మ సంబంధం. మూడవది, ఆయన జీవానికి పునరుద్ధానానికి కూడా పరిశుద్ధాత్మ సంబంధం. ఇందాకే మీరు చదివారు రోమా 8:11. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మీలో నివసిస్తే మిమ్మల్ని కూడా లేపుతాడని చెబుతున్నాడు. కాబట్టి
యేసయ్యను మరణము నుండి పునరుద్ధానములో జీవింపజేసిన వాడు పరిశుద్ధాత్మ తండ్రి. అందుకే రేపు మనం మొదటి పునరుద్ధానములో రాకడలో మార్పు పొంది మేఘాల మీద వెళ్ళాలి అంటే మనకి పరిశుద్ధాత్ముడు కావాలి. పరిశుద్ధాత్మ లేకపోతే సిద్ధపడలేదు. పరిశుద్ధాత్మ లేకపోతే వధువుగా సిద్ధపడలేం, ఎగరలేం, మేఘం ఎక్కలేం, వెళ్ళలేం. నేనేక సిద్ధంబు గాలేనని తెలిసినది నిరుకుగానల్ పరిశుద్ధాత్మయనన్ కడకు సిద్ధము చేసి కొనను. ఆత్మ లేకపోతే మేఘము లేదు, వధువు లేదు, వధువు అంతస్తు లేదు, పరలోకము వెళ్ళే భాగ్యము లేదు. అందుకే అపవాది ఆత్మను కోరుకోనివ్వడు, ఆత్మ చేత నింపబడనివ్వడు. ఆత్మ మన మీదికి వస్తే తాను మనలో ఉండటానికి కుదరదని చెప్పి మనల్ని పరిశుద్ధాత్మ దగ్గరకు రానివ్వడు. ఎందుకురా నీకు పావురో బతుకు, కాకి బతుకు బతుకుతో ఇలాగే ఉండమని మనకు చెబుతూ ఉంటాడు. అందుకే ఆ కాకి మరలా వాడలోనికి పోలేదు, మనల్ని కూడా వాడనే సంఘములోనికి రానివ్వడు. ప్రేమైనటువంటి వారలారా, కాబట్టి యేసుక్రీస్తు కాలములో పావురం పరిశుద్ధాత్మ ద్వారా జన్మ, పరిశుద్ధాత్మ ద్వారా జీవితం, పరిశుద్ధాత్మ ద్వారా జీవం, పునరుద్ధానం. యేసయ్య జీవితం అంతా కూడా పరిశుద్ధాత్మతో ముడిపడి ఉంది. మరి మనకెంత అవసరం పరిశుద్ధాత్ముడు? అర్థమవుతూ ఉందా? మనం ఏ ఆత్మను కలిగి ఉన్నామో అర్థమవుతుందా? గ్రహింపులోనికి వస్తుందా? పరిశుద్ధాత్మ లేకుండా ఎవడు యేసు ప్రభువును ఒప్పుకోడు, అది ఖచ్చితమే కాదని అంటల్లా. పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభువును ఒప్పుకుంటే చాలదు. క్రైస్తవులు అనగా ప్రభువు దగ్గరికి వచ్చిన వారందరిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, లేదంటానికి వీల్లేదు. పరిశుద్ధాత్మ లేకుండా ఎవడు యేసు ప్రభు అని ఒప్పుకోడు. ఒక పేరు మోసిన పెద్ద స్కూల్ ఉంది. ఆ పేరు మోసిన స్కూల్లో జాయిన్ అయ్యి రిజిస్టర్లో పేరు రాసుకుంటే చాలదు. ఇది తెలుసుకోవటం. ఆ స్కూల్ మంచిదని అర్థమయ్యింది, ఆ స్కూల్లో జాయిన్ అయితే బాగా చదువు వస్తుందనేది అర్థమయ్యింది, ఆ స్కూల్లో జాయిన్ అవటం అర్థమయ్యింది, అంతవరకు జరిగింది. ఆ తర్వాత సంగతి ఏంటి? మంచి స్కూల్లో నేను చేరాను కదా అని చెప్పి చదవకుండా విద్యలో వృద్ధి పొందగలమా? ఆత్మ ద్వారా ప్రభువుని ఎరిగినటువంటి మనం ఆయన సారూప్యములోనికి మార్చబడకుండా మేఘమెక్కగలమా? పరలోక రాజ్యం చేరగలమా? అంటే ఎంత ఆత్మ కావాలి మనకి? అందుకోసమే ఆత్మ కొమ్మరింపు వేరు, ఆత్మ ద్వారా యేసు ప్రభువని ఒప్పుకోవటం వేరు. మనం ఒప్పుకునేదేంటి? దెయ్యాలు ఒప్పుకోవట్లేదా? అదే యాకోబు గారు ప్రస్తావించారు. వారు పిచ్చోడా, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు యేసును ఒప్పుకుంటున్నావు, మరి దెయ్యాలు దురాత్మలైనా కానీ యేసును ఒప్పుకున్నాయి. ఏంటి వాటికి నీకు తేడా? అది చాలదో. యేసులాగా నీవు మారే జీవితం కావాలి నీకో. యేసులాంటి పవిత్రత, యేసులాంటి ప్రేమ, యేసులాంటి శాంతం, యేసులాంటి పరిస్థితి కావాలి నీకు. కావాలి అంటే నీకు గుక్కిడి నీళ్ళు చాలవు. ఎండలో బాగా అలసిపోయి వచ్చావు, ఒక గుక్కిడి నీళ్ళు ఇచ్చారు, చిన్న పిల్లలు పాలు తాగే గిన్నెతో. నీకు సరిపోతాయా? నీళ్ళే నువ్వు తాగావు కూడా, నీ దప్పిక తీరిందా? అందుకోసమే ప్రభువు అన్నారు,
దప్పిగొన్నవాణ్ణి రానిమ్ము, ఉచితముగా జీవజలము పుచ్చుకొనని. నా యందు విశ్వాసముంచువాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును. ఆత్మ నీళ్ళు ఎలాగ ఉండాలి అంటే జీవజల నదిలాగా ప్రవహించేటట్టుండాలి. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనది ఎలాగ ఉంటుంది? కృష్ణ, గోదావరి, గంగా, యమున, ఈ నదులు ఎలాగ ప్రవహిస్తాయి? ఎప్పుడు ఎండిపోవు. ఆ ప్రవాహములో అనేకం కొట్టుకుపోతాయి. నీలో నుండి ప్రవహించే పరిశుద్ధాత్మ నిన్ను యేసయ్యలాగా తయారు చేయాలి. నీ చుట్టూ ఉన్నవారు కూడా యేసయ్యలాగా తయారయ్యేటట్లుగా నీ ఆత్మ వారిలో కూడా పనిచేయాలి. పరిశుద్ధాత్మ అంత విరివిగా, అంత కొమ్మరింపుగా, అంత ప్రవాహముగా పరిశుద్ధాత్ముడు నీకు కావాలి. ఏదో ఒక గుక్కిడు, ఒక చెంబుడు. కొమ్మరింపు అంటే అర్థం ఏంటి? ఒక చెంబుడు కాదు, ఒక లోటాడు కాదు, ఒక గ్లాసుడు కాదు. బింది కడవ ఎత్తి గుమ్మరించటం అంటే సొక్క లేకుండా కడవ ఆ వ్యక్తి మీద కొమ్మరించటము, పోయటమే కొమ్మరింపు. అంటే పరిశుద్ధాత్ముడు నీకు అంత విరివిగా నీలో నింపబడాలి. ఇంకా దేనికి చోటు లేనంతగా. ఎక్కడ వెళుతున్నా కానీ వాడు రావటానికి ఆస్కారం ఉంది, అంతా చెడగొట్టడానికి ఆస్కారం ఉంది. నిండుగా. అందుకోసమే వారు ఆత్మచేత నింపబడిరి. అందుకే నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు దావీదు. అనుభవం, ఆ అనుభవము కావాలి. అందుకోసమే మరి క్రీస్తు కాలములో కాకులు, నోవ కాలంలో కాకి, ఆము ఒక కాకి, మళ్ళీ కాకి అక్కడి నుంచి ఆరంభమైపోయింది. ఆములో నుండి నేటి వరకు అది సాగుతూనే ఉంది. కాకికి పావురానికి పడదో, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది యుద్ధం. క్రీస్తు కాలములో అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 23వ వచనం, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఇశ్రాయేలీలు దుష్టుల చేత సిలువ వేయించి ఏం చేశారు చెప్పండి? చంపించారు. 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. చూశారా? మెస్సియాగా, ప్రభువుగా ఆయన్ని నియమించాడు బతికించి. మీరు సిలువ వేసి చంపిన వాడిని వీళ్ళు గుర్తించాలా? అప్పటికి ఎంత చరిత్ర, ఎంత సాక్ష్యం ఉన్నా. 3వ అధ్యాయం 14-15, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైనా వానిని నిరాకరించి నరహంతకుడైన. చూశారండి? పరిశుద్ధుడైన తండ్రి పంపిన మెస్సియాను నిరాకరించి బరబ్బాని కోరుకున్నారు, నరహంతకుడిని కోరుకున్నారు. నేటి క్రైస్తవులు ఏం కోరుకుంటున్నారు? యేసయ్యని కోరుకుంటున్నారా? అపవాదిని కోరుకుంటున్నారా? పవిత్రాత్మను కోరుకుంటున్నారా? దురాత్మను కోరుకుంటున్నారా? పావురాన్ని కోరుకుంటున్నారా? కాకి బ్రతుకు కోరుకుంటున్నారు? దేన్ని కోరుకుంటున్నారు? చెబుతున్నాడు క్రీస్తు కాలములో ఇదిగో కాకులు. క్రీస్తు వాళ్ళకి నచ్చలా, క్రీస్తును వారు గుర్తించలా. ఆయన్ని గుర్తించి, ఆయన్ని ప్రేమించి, ఆయన ఆరాధించి, ఆయన్ని పూజించి, ఆయన తెచ్చిన రక్షణ అందుకొని ఆయనలాగా తయారవ్వాలి అని చెప్పి వాళ్ళు పూనుకోలా, నిరాకరించిరి, పోగొట్టుకొనిరి. నేటి వరకు ఏడుస్తూనే ఉన్నారు ఇంకా మెస్సియా కోసం వాళ్ళు. చూశారా? యేసయ్య కాలము నాటి కాకులు.
నోవహు కాలము నాటి కాకి. మూడవది సంఘకాలములో పావురము, అంటే నేటి మన కాలములో, అంటే సంఘకాలములో పరిశుద్ధాత్ముడు. రక్షకుడైన క్రీస్తు ప్రభు కాలములో పరిశుద్ధాత్మ పావురం, నోవహు కాలములో పరిశుద్ధాత్మ పావురం. కాబట్టి ప్రభువు కాలములో ప్రభువు వచ్చారు, పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇచ్చారు, పాత నిబంధన కొట్టివేసి క్రొత్త నిబంధన స్థాపించారు. నోవహు కాలములోనేమో కొత్త ప్రపంచం ఆవిర్భావం జరిగింది. యేసయ్య కాలములో క్రొత్త నిబంధన ఆరంభమైనది, కృపాశాస్త్రము ఆరంభమైనది, కృపచేత రక్షింపబడేటువంటి కాలం ఆరంభమైనది. ఇంకా మూడవ కాలం ఏంటి అంటే సంఘకాలము. ఈ సంఘకాలమునకు ఆరంభం పెంతెకోస్తు దినం, అంటే ఈ దినమే ఆత్మ కుమ్మరింపు దినం. ఈ ఆత్మ కుమ్మరింపు దినముననే సంఘము ఉద్భవించింది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. అపొస్తలుల కార్యాలు 20:28 చదవక్కర్లేదులేండి. ఆ సంఘం ఈ పెంతెకోస్తు అంటే ఆత్మ కుమ్మరింపు దినముననే ఆరంభమైనది. ఈ సంఘకాలములో పావురం ఎలాగ ఉన్నది? రోమాపత్రిక 8వ అధ్యాయములో ఈ పావురము యొక్క రూపమున్నది. పౌలు గారు ఆత్మను గురించి అనేక విషయాలు ఈ 8వ అధ్యాయములో తెలియజేశారు. 8వ అధ్యాయం అంతా మీరు ప్రశాంతంగా చదువుకోండి. ఆత్మను గూర్చిన సంగతులన్నీ అక్కడ రాయబడ్డాయి. అలాగే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా చెప్పారు ఆత్మను గురించినటువంటి సంగతులు. కాబట్టి సంఘకాలములో పావురం అంటే సంఘకాలములో పరిశుద్ధాత్మ. పాత నిబంధన కాలమంతా ఆదాము మొదలుకొని ప్రభువు వరకు, అంటే సంఘము ఆత్మ కుమ్మరింపు కలిగే వరకు పరిశుద్ధాత్ముడు గ్లాసుగా, చెంబుగా, చెంబు నీళ్లుగా, గ్లాసు నీళ్లుగా పరలోకంలో నుండి వస్తూ ఉండేవారు, భక్తులకు సహాయపడేవారు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేవారు. ఆ పద్ధతిలో ఆత్మ నడిపింపు జరిగింది. అందుకోసమే మన పాత నిబంధనలో యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అని చూస్తాం. క్రొత్త నిబంధనలో ఆ మాటలు ఉండవు. పెంతెకోస్తు దినమనే ఆయన దిగొచ్చేసాడు. దిగివచ్చిన ఆత్మ తండ్రి నేటి వరకు భూమి మీదనే ఉన్నారు, రాకడ వరకు భూమి మీదనే ఉంటారు. సంఘాన్ని సిద్ధపరచడానికి, సంఘాన్ని నడిపించడానికి, సంఘములో యేసయ్య మహిమపరచడానికి ఆయన భూమి మీదే ఉన్నాడు, కోరిన ప్రతి వారికి సహాయపడతానికి. ఇది మనం గ్రహించాలి. అంటే పెంతెకోస్తు దినమున ఆత్మ కుమ్మరింపు దినమున దిగివచ్చిన పరిశుద్ధాత్ముడు భూమి మీదే నివాసము ఏర్పాటు చేసుకున్నారు. నీకెంత సమీపంగా ఉన్నారు అంటే నువ్వు పిలిస్తే నీలోనికి రావటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అంత సమీపంగా ఉన్నారు. నిన్ను నడిపించడానికి, నిన్ను సిద్ధపరచడానికి, నిన్ను అలంకరించడానికి, వధువుగా తయారు చేయటానికి. కాబట్టి సంఘకాలములో పరిశుద్ధాత్మ పావురం. ఒక 7 విషయాలు ఉన్నాయి, గబగబా చెబుతాను, మీరు చదువుకోండి, అంతే, వివరించను. మొట్టమొదటిది ఆత్మ వాగ్దానం. ఈ ఆత్మను గురించి అంటే భూమి మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ కుమ్మరింపును గురించి తండ్రి వాగ్దానం చేశారు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28-29 వచనములు. తరువాత నేను జనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. అందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని తండ్రి వాగ్దానం చేశారు యోవేలు ద్వారా.
కుమారుని వాగ్దానం యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. చూచారండి, ఇది కుమారుని యొక్క వాగ్దానం. పరిశుద్ధాత్మ తండ్రి వాగ్దానం ప్రకటన గ్రంథం 32వ అధ్యాయం 22వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సంగములో ఉండి ఆత్మ తండ్రి పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. నన్ను నీలోనికి రానివ్వు, నేను నీలోకి వస్తే నీకు మేలు అని పిలుస్తున్నారు. 4వ అధ్యాయం 2వ వచనం. నేను ఆత్మవశుడనైతిని. చూశారండి, ఆయన పిలుస్తున్నాడు. నీవు ఆయన మాట ఆలకిస్తే నీవు ఆయన వశములో ఉంటావు. నీలో ఆయన ప్రవేశిస్తారు, తన వశములో నిన్ను సిద్ధపరుచుకుంటారు. కాబట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వాగ్దానం చేశారు. తండ్రి అంటున్నారు, మీ మీదకి నేను ఆత్మను పంపిస్తాను. అందరి మీదకి, ఎవరిని విడిచిపెట్టాల, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, పనివారు అందరూ. కుమారుడు చెబుతున్నాడు, నా తండ్రిని వేడుకుంటాను, నాకు బదులుగా మిమ్మల్ని ఆదరించడానికి పరిశుద్ధాత్మను మీ కొరకు పంపుతాను. 16:8 అన్నారు, ఆయన నీతిని గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. సర్వ సత్యములోకి మిమ్మల్ని నడిపిస్తాడు. నా వాటినే, నేను చెప్పిన వాటినే మీకు గుర్తు చేస్తాడు అని కుమారుడు వాగ్దానం చేశారు. పరిశుద్ధాత్మ తండ్రి వచ్చి మనలో ఉండి మనకు తండ్రి మాటలు, కుమారుడి మాటలు జ్ఞాపకం చేస్తూ వారికి తగినట్లుగా, అనగా పరలోకానికి తగినట్లుగా మనల్ని రూపాంతరము చేస్తూ ఉన్నారు. గమనించండి, పరిశుద్ధాత్మ ఆవశ్యకత ఎంత ఉంది నీ జీవితంలో. మరి ఈ పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావా? కలిగి ఉండకపోతే నీ జీవితంలో లోటు ఎవ్వరూ పోడ్చలేరు. నీ జీవితం భూలోకానికే పరిమితమైపోతుంది. పరలోకం అనేది నీకు అందని ద్రాక్ష పండైపోద్ది. అందుకే ఈరోజు మనం పరిశుద్ధాత్మ స్తుతి ప్రార్థనలో, నీవు లేకపోతే ప్రభువు ఇచ్చే రక్షణ నేను అందుకోలేను, అందుకున్నా పొందుకోలేను, పొందుకున్నా సిద్ధపడలేను, కాపాడుకోలేను, నిలబెట్టుకోలేను. అందుకే ఇది చెంబుడు ఆత్మ. యేసయ్య తెలిసింది, రక్షణ పొందుకున్నా, బాప్తీసం పొందుకున్నా, తైతెక్కలాడుతున్నా. మరి తర్వాత సంగతి ఏంటి? యేసయ్య రూపమేది నీలో? యేసు లక్షణాలేయి? యేసు లాంటి పరిస్థితులెయ్యి? ఏముంది? నువ్వు పరలోకానికి తగిన వాడవు, తగిన దానవు అంటానికి రుజువేముంది? అందుకోసమే ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతివాడు ప్రవేశించడు. పరమందున్న తండ్రి చిత్త ప్రకారము చేసేవాడే. వీళ్ళు ఎంత ఆత్మను కలిగి ఉన్నారు అంటే, యేసునామంలో దెయ్యాలను వెళ్ళగొట్టారు, ప్రవచనాలు చెప్పారు, స్వస్థతలు చేశారు, ఎన్నో చేశారు. కానీ యేసయ్య అన్నాడు, అసలు మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఇది సంగతి. ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ లేకపోతే యేసుని ఎరగలేము. సొంత బుద్ధితో యేసుని ఎరగలేను, సొంత శక్తితో యేసుతో నడవలేను, పాప స్థలము నుండి బయటికి రాలేను, పరిశుద్ధతలో స్థిరపడలేను, వరములు పొందలేను, తెలివి లేనివాడుగానే ఉంటాను. నా కొరకు దేవుడు సిద్ధపరిచింది ఏదీ చూడలేను. ఎంతవరకు లోకంలో వాటిని చూసి మురుస్తూ ఉంటాను. ఇదే స్వర్గం అనుకుంటాను. ఇంకా కాసేపట్లో ఈ ఎగిరిపోతాయి, గాలి కొట్టుకుపోతాయి, వాటికి మనకి సంబంధం లేకుండా పోద్దనేది నా మనసుకు తట్టదు. ఆత్మ కుమ్మరింపు పాట, దైవాత్మరము ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా ఒక్కొక్క శరణము యొక్క భావాన్ని మీరు జాగ్రత్తగా నిదానంగా చదువుకుంటూ ఆలోచించండి. మీకు ఆత్మ సంగతంతా పూర్తిగా అర్థమైపోతుంది.
ఆత్మ లేకపోతే మనము ఎలాగ ఖాళీ కుండలుగా ఉంటామో, జీవము లేని వారముగా ఉంటామో, దేవుడు సంకల్పించిన దేనిని కూడా పొందుకోలేకుండా ఉంటామో మీ జ్ఞానానికి అందుతుంది. బాగా ఇంటికి వెళ్ళాక ఒకసారి హోంవర్క్ చేయండి. ఏమీ లేకుండా నేను యేసుని తెలుసుకున్నాను, చాలు, రక్షణ పొందేసుకున్నాను, ఇక నేను పరలోకం వెళ్ళిపోతాను అంటే ఇంతకంటే పిచ్చితనం ఇంకోటి లేదు. సాతాను చేసే మోసాలన్నిటిలోకి ఇది పెద్ద మోసం, అసలైన సిసలైన మోసమే. ఇంకా మోక్షానికి పోకుండా నరకానికి పోయే మరి మార్గమే ఏర్పాటు చేస్తే ఇంతకంటే మోసం ఇంకేముంది? కాబట్టి ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు అని పౌలు గారు స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఒకటి ఆత్మ వాగ్దానం, రెండు ఆత్మ దిగివచ్చుట. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం మొదటి 2 వచనములు. పెంతెకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఆత్మ కుమ్మరింపు అంటే వారు ఆత్మ దిగివచ్చుట. పరిశుద్ధాత్ముడు ఈ ఆత్మ కుమ్మరింపు దినమున ఆయన దిగి వచ్చాడు. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ చేసిన వాగ్దానము యొక్క నెరవేర్పు ఆ పెంతెకోస్తు దినమున అంటే ఆత్మ కుమ్మరింపు దినమున జరిగింది. మూడవ సంగతి ఆత్మతో నింపబడుట. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 3వ వచనం. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా వాళ్ళు ఆత్మ చేత నింపబడ్డారు. ఆత్మ పూర్ణత. 4వది ఆత్మానుసారమైన మనస్సు. రోమాపత్రిక 8వ అధ్యాయం 5, 6, 7 వచనాలు త్వరగా. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు. బాగా అర్థం చేసుకోండి. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుకుంటారు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద అంతే మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. అదండి, శరీరానుసారమైన మనస్సు దేవునికి లోబడదు. ఆత్మ ఉన్నప్పుడే నువ్వు దేవుడికి లోబడతావు, దేవుని మాటకు లోబడతావు. దాన్ని బట్టి అర్థం చేసుకో. నువ్వు ఏమక్కర్లేదు, చిన్న పరీక్ష చేసుకో. దేవుని మాట వినాలనిపిస్తుందా? దేవుడు చెప్పినట్లు చేయాలనిపిస్తుందా? పరిశుద్ధాత్మ నింపుదలలో నువ్వు ఉన్నావు. దానికి వ్యతిరేకం చేయాలనిపిస్తుందా? నువ్వు శరీరానుసారమైన మనసులోనికి వెళ్ళిపోయావు. నిన్ను నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు కాదు. 4 ఆత్మానుసారమైన మనస్సు. 5 రోమాపత్రిక 8వ అధ్యాయం 8, 9 వచనాలు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోష పెట్టలేరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కాని శరీర స్వభావం గలవారు కారు. అదండి సంగతి. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే చాలు. ఎక్కడ చెప్పేది ఏంటి అంటే ఆత్మ కలిగిన వాడు ఆత్మ స్వభావములో ఉంటాడు. దేవుణ్ణి సంతోషపెట్టే పనులు చేస్తాడు, దేవుణ్ణి దుఃఖపెట్టే పనులు చెయ్యడు. 6 ఆత్మ ద్వారా జీవం. 8వ అధ్యాయం 10, 11 వచనాలు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతుల్లో నుండి ఇందాక చదివారు కదా, యేసయ్యని లేపిన వాడే రేపు పునరుద్ధానములో మిమ్మల్ని కూడా లేపుతాడు. చనిపోతే సమాధిలో నుండి బ్రతికి ఉంటే మార్పు చేసి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇది ఆత్మ ద్వారా జీవం. 2వ రాకడలో ఎత్తబడాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఆత్మతోనే లేపబడతావు, లేకపోతే లేపబడలేవు, ఎగిరి ప్రయాణం చెయ్యలేవు. పునరుద్ధానము పొందుట. 7వది ఆత్మ ద్వారా నడిపించబడుట. రోమా 8, 14. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఆత్మ చేత నువ్వు నడిపించబడినప్పుడే నువ్వు దేవుని బిడ్డవి. ఆత్మ నడక నీలో లేకపోతే నువ్వు దేవుని బిడ్డవు కావు. ఇంకా దానికి వ్యతిరేకం ఆలోచించుకోండి.
కాబట్టి 7 ఇక చాలా ఉన్నాయి. ఆత్మ ద్వారా ఆశీర్వాదాలు, ఫలాలు ఉన్నాయి, వరాలు ఉన్నాయి, రకరకాల ఈవులు ఉన్నాయి. నేను ముఖ్యంగా ఒక 7 మాత్రం మీ దృష్టికి తీసుకొచ్చా. 1, ఆత్మ వాగ్దానం నీ కోసమే దేవుడు చేశాడు, నువ్వు కోరుకుంటే రెడీ. 2, ఆ వాగ్దానము నీలో నెరవేరుస్తాడు. 3, ఆత్మతో నింపబడతావు, నీవు ఆత్మ పూర్ణుడివై ఉంటావు, ఎప్పుడు ఆత్మ సంగతులను వివేచిస్తూ ఉంటావు. 4, ఆత్మానుసారంగా నడిచి దేవునికి లోబడి దేవుని వశములో ఉంటావు. 5, ఆత్మ స్వభావము కలిగి దేవుడికి ఇష్టమైన పనులు చేసి దేవుణ్ణి సంతోషపెడతావు. 6, ఆత్మ ద్వారా రేపు పునరుత్థాన జీవములో పాలు పొంది ఎగిరి మేఘమెక్కి ప్రభు పక్కన పెళ్లి కూతురుగా కూర్చుంటావు. 7, ఆత్మ ద్వారా నీ జీవితమంతా నడిపించబడుతుంది. చెడుగును చేయకుండా మంచిని చేసుకుంటా వెళ్ళేటువంటి జీవితం ఆత్మ స్వాధీనములో నీకు జరుగుతూ ఉంటుంది. ఇకప్పుడు సంఘకాలములో కాకులు, అది కూడా చెప్పాలి కదా. సంఘకాలములో కాకులు ఎలాగ ఉంటాయి అంటే మార్పు లేని వారు, మేఘములోనికి దేవుని రాజ్యములోనికి చేరని వారు, పేరుకు మాత్రమే దేవుని పిల్లలుగా ఉన్నవారు, నామకార్థ క్రైస్తవులు అనండి, ఇంకేమన్నా అనండి, వారు ఎలాగ ఉంటారు ఈ సంఘకాలములో. అంటే వాళ్ళ గురించి కూడా చాలా వచనాలు ఉన్నాయి. ఆ వచనాలు కొన్ని చెబుతాను మీ దృష్టికి. రోమా 8:9లో క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు అని రాయబడి ఉంది. గలతీ పత్రిక 3:3లో ఏముంది అంటే, మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా ముగిస్తారా? అంటే రాకడకి శరీరానుసారంగా జీవించి రాకడకి సిద్ధపడతారా? ఆత్మానుసారంగా వచ్చి యేసుని అంగీకరించారు, బాగానే ఉంది. మరి ఇప్పుడు రెండవ రాకడకి కూడా ఈ దేని చేత సిద్ధపడాలి? ఆత్మ చేత సిద్ధపడాలి. అంతేగాని యేసుని నమ్ముకునే వారికి ఆత్మ నడిపింపు కోరుకొని అక్కడి నుండి లోక నడిపింపు, శరీర నడిపింపు, షడ్డోడు నడిపింపు కోరుకొని పరిపూర్ణులవుతారా మీరు? అంటే పరలోకానికి తయారవుతారా అడుగుతున్నాడు పౌలు గారు. ఇప్పుడు క్రైస్తవ జనాంగం ప్రభు దగ్గరికి బాగానే వస్తున్నారు, ప్రభును బాగానే నమ్ముకుంటున్నారు, రక్షణ బాగానే పొందుకుంటున్నారు. అక్కడి నుంచి లోకనడక ఆరంభం అవుతుంది. లోకంలో మునిగి తేలుతున్నారు, కింద పడుతున్నారు, మీద పడుతున్నారు. ఏం ఉరుకులు, ఏం పరుగులు. ఆ ఉరుకులు పరుగుల్లో అసలు దేవుణ్ణి మర్చిపోయే పరిస్థితులు. ఎంత కాడికి వచ్చేసింది వ్యవహారం. తర్వాత చూడండి, ఎఫెసీ పత్రిక 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఆత్మను ఏడిపిస్తారు. ఆత్మ తండ్రిని దగ్గర నుంచొని ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. నా కుమారుడా నువ్వు తప్పిపోతున్నావు, నా కుమారుడా నువ్వు దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నావు, నా కుమారుడా నీ రక్షణ నువ్వు పోగొట్టుకుంటున్నావు, నా కుమారుడా నువ్వు జీవితం జీవించలేకపోతున్నావు, నీకు అన్ని అపజయాలు ఎదురైపోతున్నావు. ఇప్పటికైనా కళ్ళు తెరువు, నీ పక్కనే ఉన్నా నేను. నా సహాయం కోరుకో, నువ్వు కోరుకుంటే నీకు సహాయం చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీ జీవితాన్నే మార్చేస్తాను, నీకు జయాలిస్తాను, నీ పరిస్థితులన్నీ మారుస్తాను. నీకు సహాయపడటానికి తండ్రి నన్ను వాగ్దానం చేశారు, కుమారుడు నన్ను పంపించాడు. అందుకోసమే ఆయా రెస్టారెంట్లో ఆయా చోట రిసెప్షన్ అని రాయబడి ఉంటుంది. అక్కడ వాళ్ళు ఎల్లంగానే అడుగుతారు, మే ఐ హెల్ప్ యూ? ఏమంటారు వాళ్ళు? నా వలన మీకేమైనా సహాయం కావాలా? పరిశుద్ధాత్మ తండ్రి నీ దగ్గర నుంచి అని అడుగుతున్నారు, నన్ను నీకు సహాయం చేయనిస్తావా? మూర్ఖ రాజ్యమా, ఎప్పుడైనా పరిశుద్ధాత్మ తండ్రి సహాయం కోరుకుంటున్నావా? లేకపోతే నువ్వు మూర్ఖులకే రాజు అయిపోతావు. మూర్ఖుడు మాత్రమే కాదు, మూర్ఖుడికే రాజువు నీవు. పరిశుద్ధాత్మ సహాయమును కోరుకొని క్రైస్తవుడు మూర్ఖరాజ్యము. ఇంకెంతకంటే వర్ణించటానికి నాకు భాష లేదు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5:19 ఆత్మను ఆర్పకుడి. చూసారా, చాలా మంది ఆత్మను ఏం చేసేస్తారు? ఆర్పేస్తారు. ఇంటిలో దీపాలు ఆర్పేస్తారు చీకటి కార్యాలు చేయటానికి. దొంగలు దీపాలు ఆర్పేస్తారు.
నక్సలైట్లు చీకట్లో ప్రయాణాలు చేస్తారు. ఎందుకు దీపాలు ఆర్పేసుకునేది? కాని పనులు చేయటానికి. పరిశుద్ధాత్మను ఎందుకు కోరుకోరు? దేవుడికి ఇష్టం లేని పనులు చేయటానికి. అంతే, దానికి అంతకమించి కారణమేమీ లేదు. నువ్వు ఆత్మను ఎందుకు కోరుకోవు? దేవుడి కార్యాలు నీకు ఇష్టం లేదు. దేవుడికి ఇష్టమైన కార్యాలు నీకు ఇష్టం. అందుకే ఆత్మను, పరిశుద్ధాత్మను ఆర్పేసుకుంటావు. సహాయం చెయ్యనియో, నరకానికి సిద్ధపడతావు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనములు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు, చూడండి, మోసపరుచు ఆత్మలయందు, దెయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని, విశ్వాసము నుండి తొలగిపోయి భ్రష్టులైపోతారు. ఆత్మ తేటగా దేవుడికి ఇష్టం లేని పనులు చేయటానికి పూనుకుంటారు. కారణాలు నాకు చెప్పొద్దు. ఎవడికి కావాలండి కారణాలు? దేవుడి కార్యానికి మించిన కారణమేముంది? ఇంకా అంతకమించి మన ప్రాణానికంటే ఎక్కువ, అంతకంటే మంచి కార్యం మనకేముంది? ఇంకా దేవుడి పని కానీ, దేవుని కార్యక్రమము కానీ, దేవుని కార్యము కానీ లెక్క చేయని వాడు బుద్ధిహీనుడు. అంతకమించిన గొప్ప కార్యము లేదు. ఇంకా నువ్వు ఎంచుకుంటున్నావంటే నువ్వు మతలబడుతున్నావు అంతే, నీకు అర్థం కాలేదంతే. ఉల్టా చేజా నీకు తెలియటల్లా. ప్రియమైన వారలారు, సరే, యోధా పత్రిక 17, 18, 19 వచ్చిన. అయితే ప్రియులారా, అంత్యకాలములో తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిచారకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు, పరిహాసకులు ఉందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపొస్తలులు అంటే ఆయన శిష్యులు పూర్వమందు మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. అట్టి వారు ప్రకృతి సంబంధులను. ఎవరండి వీళ్ళు? ప్రకృతి సంబంధులు. ఈ లోకం గురించి ఆలోచించేవారు, ప్రకృతికి అనుకూలంగా నడుచుకునేవారు, జీవించేవారు, ఇది కావాలని కోరుకునేవారు. వాళ్ళకి ఈ లోకమే కావాలి, పరలోకం అక్కర్లేదు. ప్రకృతి సంబంధులు, లోక సంబంధులు, రాజ్య సంబంధులు, పాతాళ సంబంధులు, అపవాది సంబంధులు, ఇంకా ఎన్ని పేర్లన్నా పెట్టుకోండి మీరు. ఇది ఎప్పుడో చెప్పేశారు ప్రభు, అపొస్తలులు చెప్పారు. ఇదిగో ఈ కాలంలో కనపడుతున్నారు, చూసుకోండి, మీ పక్కనే ఉన్నారు. ఎక్కువ దూరం వెళ్ళక్కర్లా. నీవు గుడి పక్కనే ఉన్నారు, గుళ్ళోనే ఉన్నారు, పక్కనే కూర్చొని ఉన్నారు. పరీక్ష చేసుకుంటే అర్థమైపోద్ది. కాబట్టి ప్రియమైన వారు, పౌలు గారు చెబుతున్నారు, నేను కాదులేండి. ఆయన చెప్పిన మాటకు అర్థం అది. ఎక్కడే ఉంటారు? ఆ యోధా పత్రిక అంతా మీరు చదివితే మీ మధ్యనే వీళ్ళు దొంగమెట్టులుగా ఉన్నారు, నిర్జల మేఘాలుగా ఉన్నారు, 2 సార్లు పెక్కలించబడిన చెట్టుల్లాగా ఉన్నారు. ఒకసారి యేసయ్య దగ్గరికి రాకముందు చచ్చి ఉన్నారు, ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి కూడా చచ్చే ఉన్నారు. ఇంకా బతకలా, యేసయ్య జీవం పోసుకోలా, ఉంది యేసయ్య దగ్గరే, కానీ యేసు ద్వారా బతకటం తెలవటల్లా వీళ్ళకి. ఆత్మ ద్వారా జీవం పొందటం తెలియటల్లా. దీన్నే 2 మార్లు సావటం అంటారు. యేసయ్య దగ్గరికి వస్తే 2 సార్లు జన్మిస్తాం. యేసయ్యలో మనము సరిగా సిద్ధపడకపోతే 2 సార్లు చచ్చిన వాళ్ళంగా ఉంటాం. ఇవన్నీ యోధా గారు రాశారు. ఆ యోధా పత్రిక బాగా చదవండి. కాబట్టి ప్రియమైన వారలారా, సంఘకాలములో కాకులు వీరే, ఆత్మను దుఃఖపరిచేవారు, ఆత్మను ఆర్పేసేవారు, దేవుడికి వ్యతిరేకంగా ఉన్నవారు, శరీర కార్యాలతో సంపూర్తి చేద్దామని, ఆత్మకార్యాలు సంపూర్తం చేద్దామనుకునేవాళ్ళు, ఇలాగ రకరకాలుగా ఉన్నారండి. క్రీస్తు ఆత్మ లేనివారు, వెరసి కాకి జీవితము కలిగిన వారు. ఎన్నాళ్ళు వాళ్ళలో ఉంటే ఏమైంది? కాకి ఏమీ మార్పు లేదు. ఎన్నాళ్ళు సంఘములో ఉంటే ఏమయ్యింది? ఆదివారం విలువ తెలియలేదు, ఆత్మ కుమ్మరింపు విలువ తెలియలేదు, రక్షణ విలువ తెలియలేదు, రాకడంటే ఏంటో అర్థం కాలేదు, ఆత్మ నడిపింపు ఉందో లేదో అర్థం కావటం లేదు.
మరి ఏం చేస్తున్నాం, ఏం చేశాం, ఏం చేస్తున్నాం, ఏమి కాబోతూ ఉన్నాం? ఆలోచన లేని జీవితం, పరీక్ష లేని పరిస్థితులు, దిద్దుకొనలేని సోమరితనం ఎలాగ బాగుపడేది? బాధాకరం, విచారకరం, వేదనకరం, దుఃఖకరం. ఇంకా ఎలాగ వర్ణించాలో నాకు తెలియటం లేదు. కాబట్టి కళ్ళు తెరుచుకుందాం, హృదయాలు తెరవబడదాం, జ్ఞానము వెలిగించుకుందాం, ఆత్మ దగ్గరికి వెళదాం, ప్రాధేయపడదాం, ఆత్మచేత నింపబడదాం, వధువుగా సిద్ధపడదాం, ఆయన పక్కన కూర్చుందాం. అట్టి ధన్యత ప్రభు ఈ ఆత్మ కొమ్మరింపు దినమున మనందరికీ మన మనోనేత్రాలను వెలిగించి దయచేయునుగాక. ఆమేన్. మరణాత. స్తుతియో మహిమ